శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 12వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. అంబికయను బ్రాహ్మణి ఆంజనేయ శర్మ వృత్తాంతము. శ్రీపాదుల వారి నామస్మరణంతోనే అనేక దురితాలు ధూళిలో కలిసిపోతాయని మనకు తెలుసును. అనన్య చింతనము ద్వారా కర్మ విముక్తులు కండి అని శ్రీ విఠల్ బాబా వారు ప్రతి ప్రవచనంలోనూ పాడిందే పాటగా చెప్పుచునే ఉంటారు. ఈ అనన్య చింతనం అనేది ఎంత ప్రయత్నించినా మనకేమో కుదరదు. అందుకే మహాత్ములు దొరికినప్పుడెల్లా వారి ప్రవచనాలు విని కొంతలో కొంత ప్రయత్నం చేద్దామనిపిస్తుంది. అమృతం వంటి శ్రీపాద స్వామి జననము, లీలలు, దివ్య సంకల్పం విని ఆనందంతో పాటు కొన్ని సందేహాలు పొడసూపాయి. బాబా గారితో ధైర్యం చేసి, స్వామి, శ్రీపాద స్వామి వారు కురోపురం చేరినది తపస్సు చేసి తాము తరించుటకు కాక అందరినీ తరింపచేయటానికే గదా. లోకహితానికై మహాత్ములు తమ జీవిత సర్వస్వమును అంకితం చేస్తారు కదా. వారి వలన ఎవరెవరు ఏ లాభములను పొందినారో తాము దర్శించి మాకు తెలపండని వేడుకున్నాము. తమ వాక్కుల ద్వారా వెలువడునది సత్యవచనములని మా నమ్మకము అని ప్రార్థించాము. శ్రీపాదుల దివ్య సంకల్పం కైలాసంలో చెప్పిన దాన్ని అమలు చేసేందుకు తొలి కేంద్రం కురోపురమే కదా, వివరంగా చెప్పండని కోరాము. అప్పుడు శ్రీ బాబా గారు ఇలాగన్నారు, మీ అభిప్రాయం సరి అయినదే. మహాత్ములు చేయు ప్రతి కార్యము లోకహితం కొరకే ఉంటుంది. అది దృశ్య రూపంగానే ఉంటుందనుకోకూడదు. అదృశ్యంగా కూడా హితము జరుగుచునే ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం మనందరిపైన వర్షిస్తూనే ఉన్నది, ఆనాడు ఈనాడు కూడా. ఈ సమయం ఎంతో పవిత్రమైనది. ఈ ప్రదేశము పరమ పావనమైనది. శ్రీపాదుల వారి స్మరణము చేత సమస్త పాప సముదాయములు భస్మీభూతం కాగలవు. వారి అనుగ్రహంతో తృణము మేరువుగాను, మేరువు తృణముగాను మారిపోతుంది. గంగలో స్నానం చేస్తే పాపం నశిస్తుంది. పూర్ణచంద్రుని చల్లదనం వలన మనసుకు కలిగిన తాపం నశిస్తుంది. కల్పవృక్షమును సేవిస్తే దైన్యం అనగా అందని వస్తువు కొరకు పడే ఆరాటం నశిస్తుంది. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా సాధించాలంటే చాలా కష్టపడాలి. కాశీదాకా వెళ్ళగలిగితేనే గంగలో స్నానఫలం దక్కేది. తాపం తీరాలంటే పూర్ణచంద్రుని వెన్నెల సమయం దాకా ఆగాలి. ఇక కల్పవృక్షం కొరకైతే తపస్సు చేయాలి. ఇంత కష్టం లేకుండా సద్గురు లీలా శ్రవణం భక్తితో చేస్తే ఒకేసారిగా పాప తాప దైన్యములు నశింపు జరుగుతాయని తెలియండి. ఇది గురుభక్తుల బాట. సద్గురుని దివ్య చైతన్యం ఈనాటికి ఇక్కడ మనకు అనుభవమగుచూ మనులను ఉద్ధరిస్తూనే ఉన్నది. ఆనాడు జరిగిన లీలలే అయినా ఇది విని అది కథయే కదా అనుకుంటే మీకు అనుభవ రూపంగా ఏమీ దొరకదు. ఆనాడు వారిని ఉద్ధరించావు, ఇప్పుడు మమ్మెందుకు ఆదుకోవు అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. శ్రద్ధతో, ఓర్పుతో, నిరంతర స్మరణతో ఉండేవారికి ఆయన అనుగ్రహం లభించడం తథ్యం. ఉదాహరణకు నామధారకుడు గురుచరిత్రలో నా పూర్వీకులందరూ గురుభక్తులైనందున నాకెందుకు నీ దర్శనమియ్యవు, లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసి నా రుణం రాబట్టుకుంటానని ఎంత ధీమాగా పలుకుతాడు. గురుభక్తులు ఆ విధంగా కూడా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ స్వామివారి లీలలు చెప్పేవారికి వినేవారికి కూడా ఆనందాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పి ఇలా ప్రార్థన చేశారు. శ్రీపాదరాయ, దయాసాగర, ఆనంద సంధాయక, నీ కరుణ మాపై కురిపించి నీ లీలలను స్ఫురింపచేయుమయ్యా. వేదాంత వేద్య, వేదోద్ధారక, నీవే మాకు శరణ్యము అని చేతులు జోడించి ప్రార్థించి ఇలా చెప్పసాగారు. అంబికయను బ్రాహ్మణి వృత్తాంతం. కురోపురంలో అంబిక మరియు శివశర్మ అను బ్రాహ్మణ దంపతులు నివసిస్తుండేవారు.
వారికి పూర్వకర్మల దోషం వల్లనో వారి దురదృష్టమో కలిగిన సంతానం పెక్కుమంది చనిపోయిరి. ఒక్కరు కూడా బ్రతకలేదు. శివశర్మ మహాపండితుడు. వేద పండిత సభలకు సమావేశములకు తరచుగా పోయి వస్తూ గొప్ప బహుమానములు అందుకునేవాడు. సద్బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడని చుట్టుపక్కల గ్రామాల వారు వారికి పండిన పంట నుండి ఎంతో కొంత ఈ బ్రాహ్మణునికి ధర్మం చేస్తూ ఉండేవారు. ఆయన కూడా గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేసి తన నిత్యానుష్ఠానములు చేసుకుంటూ ఉండేవారు. అంబికయు భర్తకు అనుకూలవతి అయిన భార్యగా ఆయన అడుగుజాడలలో నడుచుకుంటూ ఉండేది. ఇరుగు పొరుగు వారల సంక్షేమము కోరే మనస్తత్వం కలిగి వర్తించేది. వారి జీవితాలలో అన్నీ ఉన్నా సంతోషం దూరమైంది. పుట్టిన సంతానం పుట్టినట్లు దూరమవుతుంటే అంబిక చాలా బాధపడి ఒకరోజు భర్తను చేరి, నాథా, మన జీవితాలలో ఈ కొరత ఇలా వేధిస్తున్నది కదా, మన పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో తెలియకున్నది. తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలలోని దైవ దర్శనాలనన్నా చేసుకుంటే మన జీవితంలో పాపం పరిహారమై మనలను ఉద్ధరించే సంతానం కలిగి ఈ చింత తీరుతుందేమో అని అనిపిస్తున్నది. మీకు చెప్పగలిగేటంత దానను కాను, కానీ నా బాధ అర్థం చేసుకొని నా కోరిక మన్నిస్తారని ఈ ప్రస్తావన చేస్తున్నానంటూ నెమ్మదిగా కోరింది. శివశర్మ కూడా కాస్త నిదానంగానే ఆలోచించాడు. ఆ కాలంలో ఏ పుణ్యక్షేత్ర సందర్శనానికైనా కాలినడకనే పోవాలి. అందువల్ల స్త్రీలు ఎక్కువ దూరం ప్రయాణాలు సమర్థులు కారని మరియు స్త్రీలకు మరికొన్ని ఆటంకాలుంటాయని పూర్వం పురుషులు మాత్రమే తీర్థయాత్రలకు పోయేవారు. కానీ అంబిక తన ప్రారబ్ధాన్ని బాపుకొనేటందుకు తీర్థయాత్రలకు తీసుకుపోమ్మని కోరుచున్నది. తనకున్నూ పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని తెలుసు. ఏ పుట్టలో ఏ పామున్నదో. ఆమె కోరిక కూడా సమంజసమైనదే. ధర్మపత్ని అయిన అంబిక అభిమతం తనను కూడా ఉద్ధరించే మార్గమే కదా. తీర్థయాత్రలు శుభకరమేనని తన సమ్మతిని భార్యకు తెలిపాడు. ఒక శుభముహూర్తాన భార్యా సమేతంగా శివశర్మ తీర్థయాత్రలకు బయలుదేరినాడు. పాదయాత్రలు చేస్తూ తొలుతగా అలంపురం చేరినారు. తుంగభద్రా నదిలో స్నానం చేసి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబను దర్శనం చేసుకున్నారు. అంబిక మనపూర్వకంగా ఆ మాతనిలా ప్రార్థించింది, తల్లి, నా జీవితంలో సంతాన నష్టాన్ని కలిగించే దుష్కర్మను తొలగించి వంశోద్ధారకుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకున్నది. తదుపరి శివశర్మ దంపతులు దారిలో తారసపడే ప్రతి దేవాలయమును సందర్శిస్తూ ఉమామహేశ్వరం చేరారు. అచట మహిమాన్వితమైన ఆ దేవతామూర్తులను సందర్శించి ప్రార్థించారు. అచటి నుండి నడిచి శ్రీశైలం చేరుకున్నారు. పాతాళ గంగలో స్నానమాచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులను దర్శించి అర్చించుకున్నారు. ఆ దేవదేవునిలా ప్రార్థించారు. తమ దుష్కర్మలను నిర్మూలించి తమకు పుత్ర సంతానం ప్రసాదించమని మనసారా ప్రార్థనలు చేశారు. అచటనున్న జ్యోతిర్లింగమునకు అభిషేకములు, అర్చనలు అన్నీ శివశర్మ స్వయంగా చేసినాడు. 3 రోజులు ఆ క్షేత్రంలో ప్రశాంతంగా నివసించారు. శ్రీగిరి నిలయుని భ్రమరాంబాదేవిని పదే పదే ప్రార్థించుకున్నారు. తర్వాత భార్యాభర్తలిరువురు బయలుదేరి తిరుగు ప్రయాణం చేశారు. వారు నిండైన తృప్తితో ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తీర్థయాత్రలు పూర్తి చేసిన సందర్భంగా బంధుమిత్రులందరినీ ఆహ్వానించి అత్యంత వైభవంగా అన్న సమారాధన చేసి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు, సంభావనలు సమర్పించారు. గోదానం కూడా చేసినారు. వచ్చిన వారంతా వీరికి దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు కలగాలని దీవించారు. కొద్ది రోజులలో అంబిక గర్భం ధరించి ఒక మగ శిశువునన్ను కన్నది. శివశర్మ చాలా సంతోషించాడు. అంబికకు ఈ బాలుడు దైవప్రసాదము, మన తీర్థయాత్రల ఫలము అని విశ్వాసం కలిగింది. ఆ పుత్రునికి ఆంజనేయ శర్మ అని నామకరణం చేశారు. ఆ బాలుడు భౌతికంగా బాగానే ఎదుగుతున్నాడు, కానీ వాడు మానసికంగా మాత్రం అమాయకంగా ఉన్నాడు. 7 సంవత్సరాలు పూర్తి కాగానే శివశర్మ తన కుమారునికి యథావిధిగా ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేస్తే వాని బుద్ధి వికసిస్తుందేమోనని ఉపనయనం తలపెట్టాడు.
చాలా వైభవంగా తన బంధువులను స్నేహితులను ఆహ్వానించి శివశర్మ తన పుత్రునికి ఉపనయనం చేశాడు. ఎంతో కాలానికి వీరింట్లో శుభకార్యం చేసుకుంటున్నారని బంధువులంతా వచ్చారు. ఆంజనేయ శర్మకు ఉపనయనం చేశారు. ముహూర్త సమయంలో తండ్రి శివశర్మ కుమారుని చెవిలో గాయత్రి మంత్రోపదేశం చేశాడు. కానీ కుమారుడు మంత్రం సరిగా పలకలేకపోయాడు. వాడు మందబుద్ధి అని తెలిసి కూడా ఇంత వైభవంగా ఉపనయనం చేసి ఖర్చు పెట్టావు, అనవసరంగా ఇదంతా చేశావు. ఆ పిల్లవాడు సరిగ్గా ఒక్క మంత్రం కూడా పలకలేకపోతున్నాడు అని కొందరు శివశర్మను ఎగతాళి చేశారు. ఎక్కడి బంధువులక్కడ వారి వారి ఇండ్లకు పోయినారు. శివశర్మ భగవంతునిపై భారం వేసి కొడుకుకు ప్రతిపూట సంధ్యావందనం నేర్పించేటందుకై వానిచే మంత్రాలు వల్లె వేయించే ప్రయత్నం విడవలేదు. కానీ వానికి మంత్రాక్షరాలు నోరు తిరగక ఉచ్చరించలేకపోయేవాడు. శివశర్మ కోపంతో వానిని దండించేవాడు. పోగా ఒక్కడు బ్రతికి బట్టగట్టాడు. వాడిని విధంగా రోజు కొడుతూ ఉంటే తల్లి చూసి భరించలేకపోయేది. దండించకపోతే విద్యలు రావని మొదట ఓర్చుకున్నది. కొన్ని రోజులైన తర్వాత ఎంత కొట్టినా వీడికి బుద్ధి వికసించకపోతే మంత్రాలు ఎలా వస్తాయి? వీడు అమాయకుడే, స్తబ్దుడే, అందుకని కొట్టి చంపేస్తారా అంటూ భర్తను అంబిక ఒకరోజు అడ్డుకున్నది. దెబ్బలు కొడితే భయం ఉంటుంది, భయం వల్ల చదువు వస్తుంది. నీవు వీడిని అతి గారాబం చేసి మూర్ఖుడిగా తయారు చేశావు అని శివశర్మ భార్యపై కోపగించాడు. ఎలాగైనా తనకు ఈ మంత్రాలు, పాఠాలు, దెబ్బలు తప్పితే చాలునని ఆంజనేయ శర్మ సందు చూసుకొని బయటకు పారిపోయేవాడు. ఒకరోజు శివశర్మ మితిమీరిన కోపంతో ఆ బాలుని బాగా కొడుతుంటే అంబికకు కోపం వచ్చి, నాథ, ఇక వీడి ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నేను సహించలేను, ఆత్మహత్య చేసుకుంటాను. వీడి కర్మలో ఏది ఉన్నదో అదే అవుతుంది. మీరు కొట్టినంత మాత్రాన బుద్ధి రాదన్నాను కదా. ఎన్నో మొక్కులు మొక్కి ఒక్క కొడుకు దక్కితే చాలని మనం ప్రార్థించుకున్నది ఇలా కొట్టి చంపుకోవడానికా? మనకింతే ప్రాప్తి అని తెలుసుకోలేరా? మీ విద్యలు కనీసం ఈ మాత్రం ఆలోచించుకోనివ్వడం లేదా? నేను వీడిని చూచుకొని మాత్రమే బ్రతుకుచున్నాను. వేద విద్య లేనంత మాత్రాన వీడు మనిషిగా ఈ ప్రపంచంలో బ్రతకకూడదా అంటూ తీవ్రంగా మాట్లాడింది. ఏనాడు భర్త మాటకెదురు ఆడని ఆ భార్య అలా మాట్లాడేసరికి శివశర్మకు తీవ్రమైన మనోవేదన కలిగింది. అవును, భగవంతుడే ఎవరి కర్మకు వారిని వదిలేస్తాడు. అటువంటప్పుడు నేను మాత్రం ఎందుకీ విధంగా తాపత్రయపడాలి అని తనలో తానే కుమిలి ఇక జీవితంలో సాధించాల్సిందంటూ ఏమీ లేదు. మహాపండితుని కొడుకుకు సరిగ్గా గాయత్రి మంత్రం కూడా రాలేదన్న అపఖ్యాతి ముందర మరణం ఏమీ గొప్ప కాదని ఆ రోజు నుండి ఏ శుభకార్యాలకు, యజ్ఞయాగాలకు వెళ్ళడం మానేశాడు. తీర్థయాత్ర తర్వాత సమారాధన, పుత్రోదయం తర్వాత దానాల రూపంలోనూ ఉపనయనం కార్యక్రమంకు ఉన్న ధనమంతా ఖర్చయింది. అయినా ప్రయోజనం చేకూరలేదు. బాలుడు జన్మించాడు కానీ వంశగౌరవం నిలబెట్టడానికి విద్యావంతుడు కాలేకపోయినాడు కదా అనే దిగులుతో కృషించి కొద్ది రోజులలోనే మరణించాడు. అంబికకు ఇటు కొడుకు ప్రయోజకుడు కాలేదు, భర్త మరణించాడు, విధవరాలైంది. పైగా కొడుకు ఉండి కూడా అనాథే అయ్యింది. ఉపనయనం అయ్యింది కావున భిక్ష కొరకు 10 ఇళ్లకు వెళ్లే అర్హత ఉంది ఆంజనేయ శర్మకు. కానీ ఆ ఊర్లో అతని సంగతి అందరికీ విషదమే. ఆ కారణంగా ఎవ్వరూ అతనికి భిక్ష కూడా ఇవ్వని స్థితి వచ్చింది. క్రమంగా ఇంటిలోని సామాగ్రిని విక్రయించి కొన్నాళ్ళు పొట్ట పోసుకున్నారు. చివరకు అది కూడా లేని స్థితిలో ఎంతో బాధపడింది అంబిక. కొడుకు మూలంగా ఆ తల్లికి ఏ విధమైన రాబడియు ఆ గ్రామంలో రావడం లేదు. పూర్వం నిండుగా ధాన్యాలతో నిండి ఉండే గేదెలు ఖాళీతో నిండుకున్నవి. మొదటి నుండి ఆమె దేనికి కష్టపడలేదు. కానీ ఈ పరిస్థితులలో కాయా కష్టం చేసి జీవించవలసి వచ్చింది. లోగడ అంబిక సంతానం గురించే దుఃఖించేది. ఇప్పుడు ఒక దుఃఖం తీరిందనుకుంటే మరొక దుఃఖం మీద పడింది.
ఉన్న ఊరిలో ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబంలోని వ్యక్తి వేరు పనులేమీ చేయుట తెలియదు. ఇప్పుడు తన కొడుకుని ఎలా పోషించుకోవాలన్న ఆలోచనతో కొన్ని రోజులు తాను పస్తులుండి కొడుకుకు అన్నం పెట్టింది. అయినా ఆంజనేయ శర్మలో ఏమాత్రం మార్పు లేదు. అంబికయే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఊరిలో తనకు తన పుత్రునికి స్థానం లేదని తెలిసింది. కావున కొడుకుని తీసుకొని గ్రామాన్ని విడిచిపెట్టింది. కృష్ణానదిని దాటి చుట్టుప్రక్కల గ్రామాలలో బ్రాహ్మణుల ఇళ్లలో ఏదో ఒక పని చేసి వారు పెట్టింది తెచ్చుకొని కొడుకుకి పెట్టి తాను తింటూ ఎవరు ఆదరిస్తే వారింట్లో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నదా తల్లి. సొంత ఊరు వదిలిన తర్వాత ఏ ఊరైతేనేమి, ఎక్కడ ఆదరణ దొరికితే అదే మన ఊరని సర్ది పెట్టుకొని భగవంతుని ప్రార్థించుకుంటూ ఏనాటికైనా తన కొడుకుకు మంచి రోజులు రాగలవని, వాడినొక ఇంటివాడిని చేయగలనని కలలు కంటుండేది ఆ పిచ్చి తల్లి. ఇలా తల్లి కొడుకులు జీవిస్తుండగా ఆంజనేయ శర్మ గోకర్ణం నుండి వస్తున్న యాత్రికులతో దారిలో కలిసి పంచదేవ్ పహాడ్కు రావడం జరిగింది. ఈ అధ్యాయం చాలా పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో నిలిపివేసి 2వ భాగాన్ని వచ్చే వారం చదువుతాము.